చట్టం అనేది రైతులకు చుట్టం కావాలని రైతు సాగుకు న్యాయ సేవలు అందాల అన్నది తమ లక్ష్యమని రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం డైరెక్టర్ న్యాయవాది భూమి సునీల్ అన్నారు. కొల్చారం మండలంలో నిర్వహించిన సాగు న్యాయ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ శ్రీనివాసాచారి అధ్యక్షతన భూమి సునీల్ సారథ్యంలో లిప్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు చట్టాలను చుట్టాలు చేయడమే లక్ష్యంగా సాగు న్యాయ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిప్స్ సంస్థ సభ్యులు హాజరై రైతులకు చట్టాలపై, పంటల సాగుకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించి భూ సమస్యలపై రైతులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం డైరెక్టర్ న్యాయవాది భూమి సునీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రైతులకు సదుపాయాలను కల్పించిందని తెలిపారు. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను ఎక్కువ స్పీచ్లు ఇవ్వడానికి మైక్ పట్టుకోలేదు. నేను చెప్పదలుచుకునేంత గంటల పాటు టీవీలలో చెప్తున్నాను, యూట్యూబ్లలో మీరు నా పేరు కొట్టగానే గంటల స్పీచ్ వింటూ కూర్చోవచ్చు, వింటారు కదా. సో నేను ఇప్పుడు నిలబడ్డది రెండు కారణాలతో నిలబడ్డా. ఒకటి, మీరు ఏదైతే అడిగిన ప్రశ్నలు వాటి కొంచెం సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు మేమందరం ఇక్కడ ఎందుకు నిలబడ్డాం అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంతమంది లాయర్లు, ఈ రెవెన్యూ సిబ్బంది, ఇంతమంది ఈ సాగు న్యాయ యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొన్ని అంశాలు రైతులు తీసుకెళ్తున్నాం. అదేంటో చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా కేవలం ఈ మండలంలో ఉన్న రైతులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. అసైన్మెంట్ భూముల సమస్యలు కావచ్చు, భూమి ఎక్కువ తక్కువలు పడటం కావచ్చు, లావణి పట్టాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వైబట్ కబ్జాలు కావచ్చు, రెవెన్యూ ఫారెస్ట్ వివాదాలు కావచ్చు, పోడు భూములు కావచ్చు, రాష్ట్రమంతా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రైతులే లేదా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేస్తూ కూర్చుని రికార్డు ద్వారా పరిశీలిస్తే ఏమైంది, వాళ్ళు కొంతమంది అమ్మిన వాళ్ళు వాళ్ళ యొక్క కొడుకుల పేర్లు చేసుకోవడం, ఆ కొడుకులు ఏం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఇంటి వాళ్ళ మీద గిఫ్ట్ డీల్ చేసేయడం, ఇటువంటి కూడా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటి